ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభుతో ప్రోగ్రాం కి స్వాగతం పలుకుతా ఉన్నాను. రండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక దినాన ఉదయకాల సమయాన ఈ రీతిగా మీ బిడ్డలమైన మేమందరం నీ పాదాల దగ్గర చేరడానికి, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతున్న మాటలు ప్రభువైనా మేము విని వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గత 4 రోజులుగా మనము ఒక వాక్య భాగాన్ని తీసుకొని అందులో ఒక్కొక్కటిగా మనం చూస్తా వస్తా ఉన్నాం. మరి ఈ దినాన్ని కూడా అదే వాక్య భాగంలో నుంచి మరొక అంశం గురించి మనము కొద్ది నిమిషాలు దాన్ని ధ్యానించిపోతా ఉన్నాం. మరొకసారి ఆ మాటను చదువుకుందామా? 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంటుము. గత 4 రోజులు మనము మాటలలో మాదిరిగా ఉండడము, ప్రవర్తనలో మాదిరిగా ఉండడము, ప్రేమలో మాదిరిగా ఉండడము, అలాగే విశ్వాసములో మాదిరిగా ఉండడము, ఈ 4 అంశాల గురించి చూశాము. ఈ దినాన చాలా ప్రాముఖ్యమైనది పవిత్రతలో మాదిరి కలిగిన వారంగా మనం ఉండాలి. దీని విషయమై మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానించబోతా ఉన్నాం. దేవుడు ఆయన అంటా ఉన్నాడు, మనము చాలా పరిశుద్ధంగా ఉండాలని, మనము చాలా పవిత్రంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనము 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూస్తే దేవుని చిత్తం ఏంటో మనకు అక్కడ అర్థమవుతుంది. దేవుడు తన చిత్తాన్ని మన ఎడల ఏమి కలిగి ఉంటా ఉన్నాడో మనం అక్కడ చూడొచ్చు. ఏంటి అంటే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దాని కింది భాగాలు కూడా మనం చదువుకుందాం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఇండుటయే దేవుని చిత్తము. విన్నాం కదా, దేవుని యొక్క చిత్తము మన యొక్క జీవితం పట్ల ఏంటి అంటే, మనం పరిశుద్ధంగా ఉండటము, మనం పవిత్రంగా ఉండటము, మన యొక్క ఘటములను, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవడము దేవునికి మన పట్ల ఉంటున్న ఉద్దేశమై ఉంది. ఏ విధంగా అయితే అన్ని జనులు వారి యొక్క కామాభిలాషల యందు వారి యొక్క పరిశుద్ధతను పాడు చేసుకుంటూ అపవిత్రతకు చోటిస్తూ ఉన్నారో, అలాగున మీరు ఉండొద్దు, మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తూ వస్తా ఉంది. దేవుని మాట అదేగా ఉంటా ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకవలసిన వారంగా ఉన్నాము. దేవునికి అది నీ విషయంలో, నా విషయంలో ఆయన చిత్తముగా ఉంది. ఇంకా ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూడండి ఎలాంటి మాట. అందరితో సమాధానము కలిగిన వారముగా ఉండాలి, అలాగే పరిశుద్ధతను కలిగి ఉండుటకు మనము ప్రయత్నం చేసే వారంగా ఉండాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. దేనికోసము అంటే ఒకానొక దినాన ఆయనను మనం చూడడం కోసము.
ఒకనొక దినాన ఆయనను మనం ఎదుర్కోబోతున్నాం. దానికోసము పరలోక రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు ఉండుట కొరకు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా ప్రభువుని చూడడు. ఈ లోకంలో నువ్వు ఎలాంటి కార్యాలైనా చేసి ఉండొచ్చు గాక, ఎలాంటి గొప్ప పరిచర్య అయినా నువ్వు చేసి ఉండొచ్చు గాక, నువ్వెంత గొప్ప ప్రార్థనా పరుడు అయినా అయి ఉండొచ్చు గాక, ఎంతో చక్కగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండవచ్చు గాక, సహోదరా సహోదరి, నీలో పరిశుద్ధత లేకపోతే ఆయనను మనం చూడలేము, ఆయనను మనం చేరలేము. కాబట్టి ఒకసారి మన యొక్క హృదయాలలోకి మనం తొంగి చూసుకుందాం. మన జీవితాలలోకి మనం ఒకసారి పరిశీలనగా చూసుకుందాం. పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నామా? పరిశుద్ధతను మనం కాపాడుకుంటా ఉన్నామా? ఈ రోజుల్లో పరిశుద్ధతకు ఎక్కడా కూడా తావు ఉండట్లేదు. అనేక రకాలైన కామాభిలాషల యందు ఆసక్తులైన వారిగా ఉంటూ వారి జీవితాలను వారి ఘటాలను పాడు చేసుకుంటున్న వారిగా ఉంటా ఉన్నారు అనేక మంది జనాంగం. వాయు వరుసలు లేకుండా, కన్ను మిన్ను తెలియకుండా ఏ కార్యాలంటే ఆ కార్యాన్ని చేస్తూ భయంకరమైన జుగుప్సాకరమైన పాపపు అలవాట్లను కలిగిన వారిగా వారి యొక్క జీవితాలను వారి యొక్క ఘటాలను పాడు చేసుకుంటున్న వారు అనేక మందిగా ఉంటా ఉన్నారు. మాటలో పరిశుద్ధత కనబడట్లేదు, చూపులో పరిశుద్ధత తెలియట్లేదు, ఆలోచనలో పరిశుద్ధత తెలియట్లేదు, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండట్లేదు. అన్ని రీతిలుగా అపవిత్రమైపోయి దేవుణ్ణి మనము చూడలేని పరిస్థితుల్లో ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన అంటా ఉన్నాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చూసారా, నిన్ను నన్ను పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ లోపము లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు. అంతగా పరిశుద్ధంగా బ్రతికిన దేవుడు, అంత పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన. శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా అందరి సమక్షంలో నిలబడి నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని సవాలు చేసిన దేవుడు మన దేవుడు. అంతటి పరిశుద్ధుడైన ఆయన నీతో నాతో అంటున్న మాట ఏందో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఉంటున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? లోకము, మన శరీరము మనల్ని పాపం వైపుకు లాగుతూ ఉంటున్నప్పుడు మన ఘటములను కాపాడుకోవడానికి మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? లేదు కదా, లేదు. లోకము, శరీరము మనం లాగుతా ఉన్నప్పుడు హాయిగా జారుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తా ఉన్నాం. యోసేపు వలె తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఏ ఒక్కరు కూడా పాపం నుంచి పారిపోతున్న వారు కనబడట్లేదు ప్రస్తుత దినాలలో. మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉంటా ఉన్నావు? పాపమును చూసి పారిపోయి పరిశుద్ధతను కాపాడుకునే దానవుగా ఉంటున్నావా? లేదంటే అవకాశం దొరికింది కదా అని అటు ఇటు చూస్తూ పాపములో హాయిగా తాత్కాలికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నావో ఒకసారి పరీక్షించుకో. నీ ఘటమును నీవు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా ఒకసారి పరీక్షించుకో. నువ్వు దేవుని చూడాలి అంటే పరిశుద్ధంగా ఉండవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దేవుని వాక్యం అదే సెలవిస్తా ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ మాట, చూపు, ప్రవర్తన, ఆలోచనలో ఎక్కడైనా అపవిత్రత కనబడుతూ ఉన్నట్లయితే, అపవిత్రంగా జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని అడుగుదాం, ప్రభువా పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయి, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయి. నీవు నాకు ఇచ్చిన ఈ ఘటమును పరిశుద్ధంగా నేను కాపాడుకోవడం కోసం, నీ రాకడ వరకు లేదా నా మరణం వరకు నేను పరిశుద్ధంగా బ్రతకడం కోసం నాకు సహాయం చేయి ప్రభు అని
దేవుని వేడుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలయ్యా. మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమంటా ఉన్నారు దేవా. మేము ఒకనొక దినాన్ని మిమ్మల్ని చూడడానికి మేము ఒకవేళ అపవిత్రులుగా ఉంటే అది మాకు కుదరదు నాయన. మేము పరిశుద్ధంగా ఉంటే మేము చూడగలం. కాబట్టి ప్రభువా, పరిశుద్ధతను కలిగి ఉండడానికి సహాయం చేసి నడిపించమని, అయ్యా దేవా, మీ యొక్క కృపను మా మీద కుమ్మరించమని, ఏసేపు వలె మేము పాపము చేయక పారిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.